బిగ్ వికెట్. బాల్ గ్రిప్ అవుతుంది స్పిన్నర్స్ కి. చైనామాన్ బౌలర్ ఆ మిస్టరీ టు ద ప్లే చేస్తారు. మంచి ఏరియాస్ వేస్తే మాత్రం ఇలా ఆపర్చునిటీస్ వస్తుంది. సూపర్ క్యాచ్ ఈశాన్ కిషన్ నుండి. ఫంబుల్ అయింది బట్ ఐజ్ ఆన్ ద బాల్ ఉండే కాబట్టి కంప్లీట్ చేశారు. అండ్ సెల్యూట్. అండ్ అవుట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళాల్సి వస్తుంది. గాన్ ఫర్ 28. పంజాబ్ కింగ్స్ 63 for 4. సూర్యాంష్ అండ్ బ్యాంగ్ లవ్లీ షాట్. ఇది కూపర్ నుంచి స్టాండ్ అండ్ డెలివర్. ఎక్కువ ఫీట్ మూమెంట్ ఉండదు కానీ హ్యాండ్ స్పీడ్, బ్యాక్ స్వింగ్ చాలా అద్భుతంగా ఉంటది. ఇది కూడా గాల్లో ఆడాడు అండ్ ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇంకొక సిక్సర్ కి టెరిఫిక్ షాట్. ఇది 17 runs వచ్చాయి. వెయిట్ చేశాడు ఇప్పుడు దాకా. స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు కానీ ఈ ఓవర్ లో చూస్తే 2 6 కొట్టాడు. వెంటనే స్ట్రైక్ రేట్ 160కి వెళ్ళిపోయింది. శివాంగ్ ఇక్కడ ఆడాడు. బిగ్ షాట్ కి ట్రై చేశాడు అండ్ వెళ్ళిపోయింది. ఇది లాస్ట్ ఓవర్ లో 2 6 అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ బాల్ 6 కొట్టడం. 14 runs per over కావాలి. ప్రతి ఓవర్ లో కూడా 2 బౌండరీస్ అయితే అవసరం పంజాబ్ కి. ఇక్కడ ఒకటి లభించింది. కంటిన్యూ చేయాలి. అండ్ ఓవర్ ద కవర్స్ ఆడికి ప్రయత్నం. ఇది ఫీల్డర్ అయితే ఉంటాడు కానీ 4 వెళ్ళిపోతుంది. బ్రిలియంట్ షాట్. ఇది లెంత్ ని పిక్ చేశాడు అండ్ ఆఖరి బాల్ కూడా 6 వెళ్ళిపోయింది. 18 runs వచ్చాయి ఈ ఓవర్ లో. 109 for 4. అండ్ వికెట్ ఏమైనా వస్తుందా? గాల్లో ఉంది. ఫీల్డర్ ఉన్నాడు అండ్ yes వికెట్ వచ్చింది. 47 runs పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. కమిన్స్ ఇందాక చెప్తున్నట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఆ వికెట్ అందించాడు ఎస్ఆర్హెచ్ కి. పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. 47 of 32 balls. షెడ్గే మంచిగా ఆడుతున్నాడు. 2 6 ఒక 4 కానీ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఆల్ హ్యాపీస్. షెడ్గే గాట్ ఫర్ 25. 110 for 5 పంజాబ్. న్యూ బ్యాటర్ శశాంక్. ఇక్కడ ఆన్ ద రైజ్. లవ్లీ స్టార్ట్ దొరికింది. ఫస్ట్ బాల్ అనే 4 తోటి ఖాతా ఓపెన్ చేశాడు శశాంక్. మొదటి ఓవర్లో ఒక వైడ్ వేసి దాని కారణంగా ఒక నో బాల్ ఇచ్చి దాని తర్వాత ఒక 6 ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ బాల్ కి 4 ఇచ్చి షార్ట్ డెలివరీ అండ్ ఇస్ గాన్. ప్రెషర్, బోల్డ్ ప్రెషర్ ఉంది తన పైన. ఆ స్లోవర్ బాల్, స్లో బౌన్సర్ అండ్ దాంతో మరో వికెట్. సాకిబ్ హుసేన్ ఈసారి. అండ్ సాకిబ్ ది వన్ మోర్ స్పెషాలిటీ. స్కిడీ కస్టమర్ అనుకున్న దానికంటే బాల్ స్కిడే వచ్చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి. మేక్స్ నో మిస్టేక్. ఇలాంటి మిస్టేక్ పంజాబ్ చేశారు కానీ నాట్ ఎస్ఆర్హెచ్. ఆల్మోస్ట్ ఫింగర్ టిప్స్ దాకా వచ్చింది బాల్. అందుకునే నవ్వుతున్నాడు నితీష్ అక్కడ. మొత్తానికి శశాంక్ నాట్ హ్యావింగ్ ఏ గుడ్ డే ఇవాళ. నాట్ ఎట్ ఆల్. వాంట్ టు ఫర్గెట్ దిస్ డే. శశాంక్ సింగ్ under 19 for 6 పంజాబ్. మార్కో జెన్సన్ స్లో బౌన్సర్. ఓ ఇక్కడ ఫీల్డర్ ఇబ్బంది పడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి సంథింగ్స్ రాంగ్. తన కాఫ్ ని ఫీల్ అవుతున్నాడు. క్రాంప్ అయితే సరే, లేకపోతే ప్రాబ్లం. ఇక్కడ కూపకాన్ లేదు. హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయింది 34 balls లో. ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గుడ్ నాక్. మంచి బ్యాటింగ్ చేశాడు. 34 balls లో 50. ప్లేడ్ వెల్. సాలిడ్ కనెక్షన్. షార్ట్ అంటే వెంటనే తెలుసు రిజల్ట్ బ్యాక్స్ లో. మరి ఫస్ట్ టైర్ లోకి సీమ బాల్ ఇది. స్లోవర్ వన్ వేలే. 140 kilometers, ఇన్ఫాక్ట్ 130 kilometers బాల్ ఇది. మంచిగా టైం చేశాడు. చాలా పెద్ద 6 ఇది. వెరీ ఇంప్రెసివ్ బ్యాటింగ్ ఇవాళ కూపర్ కొనలి. మళ్ళీ ఈసారి హై ఇన్ ద ఎయిర్. డిస్టెన్స్ వచ్చిందా? ఎస్ వచ్చింది. మాక్సిమం 6 runs. కూపర్ బ్యాట్ నుంచి అటాక్ చేస్తున్నాడు ఉండాలి. కొంచెం లేట్ అయిపోయింది వికెట్స్ పడడంతో. బట్ అయినా కానీ మళ్ళీ అదే ఛాన్స్ తీసుకున్నాడు. కనెక్ట్ అయినట్టు అనిపించలేదు ఇది అంత గొప్పగా. బట్ డిస్టెన్స్ కూడా వచ్చింది. ఆ 6 తో పంజాబ్ కింగ్స్ 150 కూడా రీచ్ అవుతారు. ఇది కూడా టైం అయింది. డిస్టెన్స్ ఎస్ 6 runs. ఇక్కడ సూపర్ 6. ఈసారి కూడా స్లోవర్ బౌన్సర్ కి ప్రయత్నం ఇది కానీ ముందే రెడీగా ఉండే అండ్ ఫ్లాట్ గా వెళ్ళిపోయింది సిక్సర్ కి. Outer edge and boundary.
ఎడ్జ్ తీసుకుంది అండ్ అక్కడ 2 runs కంఫర్టబుల్ గా వస్తాయి. బౌండరీ వస్తుంది, లక్కీ బౌండరీ. మరి ఇది కూడా డిస్టెన్స్ వచ్చింది, టైం అయింది అండ్ 6 runs. అండ్ అది కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ టర్మ్ వే నీకు ప్రయత్నం అది, కానీ లాంగ్ రీచ్ ఉంటుంది కాబట్టి అది దొరికింది అనమాట. అండ్ 6 కూడా వెళ్ళిపోయింది, 75 meters. మరి ఈసారైనా అవకాశం ఉందా? ఎస్, అవకాశం ఉంది. సిక్సర్ తో ఓవర్ పూర్తవుతుంది. 19 runs వచ్చాయి ఓవర్లో, 187 for 6. అండ్ ఇక్కడ నో లుక్ షాట్ కొట్టాడు కానీ అక్కడ స్ట్రైట్ గా ఫీల్డర్ చేతిలోకి గాన్. శివాంకి వికెట్ దొరికింది. సూపర్ బౌలింగ్ చేశాడు ఈ రోజు. 2వ వికెట్ శివాంకి. అండ్ దాని తర్వాత మార్కో జెన్సన్ ఇంకొక సిక్సర్, నో లుక్ 6 స్కోర్ చేద్దాం అనుకున్నాడు. నో లుక్ వెళ్ళిపోవాల్సిందే చూడకుండా. అది కూడా 187 for 7. మార్కో జెన్సన్ 19కి అవుట్. అండ్ అక్కడ లెగ్ స్టంప్ బయటికి జరిగాడు అండ్ బౌండరీ. ఆ బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు కూపర్ కాన్లీ. మరి తన ఐపీఎల్ కెరియర్ లో మొదటి సెంచరీ. అక్కడ పవర్ఫుల్ షాట్. ఈసారి ఇది ఎంత దూరం వెళ్ళింది? 6 runs. సూపర్ షాట్. కూపర్ వదిలిపెట్టట్లేదు. అండ్ దట్స్ ఇట్. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. ఈ గెలుపు తర్వాత మోస్ట్ కన్విన్సింగ్ విక్టరీ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. ఆ గెలుపు రికార్డ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 33 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్, గ్రేట్ విక్టరీ. మ్యాచ్ సమ్మరీ 235 for 4. సన్ రైజర్స్ మొదటి బ్యాటింగ్ చేస్తూ 69 క్లాసన్, 55 కిషన్, 38 హెడ్, 35 అభిషేక్, చాహల్ 1 for 32 and 202 for 7. సెంచరీ ఫ్రమ్ కాన్లీ 2 for 34. ప్యాట్ కమిన్స్ 33 runs తేడాతో మరి ఒక ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి.